చేయలేదని చాలా ఇబ్బంది అవుతుంది. మీకు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు మనకు అభయహస్తం మేనిఫెస్టోలో మనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఎస్సీ వర్గీకరణకి ముందు అంటే దానికంటే ముందు ఒక మనకు లాస్ట్ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కానీ ఎస్సీ వర్గీకరణ ఉందని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆపేశారు. మళ్ళీ దాన్ని ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. దాని గురించి ఏ జాబ్స్ అయినా సరే ఇప్పుడు పవర్ సెక్టర్ అండ్ గ్రూప్ 1, 2, 3 ఏదో జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినామని త్వరలో అని చెప్తున్నారు తప్ప ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో దానికి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ అనేది గవర్నమెంట్ ఇచ్చి అది ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అనేది ఒక డేట్స్ పర్టికులర్ డేట్స్ ఇచ్చినప్పుడు అభ్యర్థులు అనే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకి ఫ్యూచర్లో ఏం చేయాలని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇట్లా త్వరలో అని చెప్పుకుంటే పోతే ఎప్పుడు గవర్నమెంట్ అసలు ఇస్తుందా అయ్యేదా అనే సందిగ్ధంలో ఉంది. అది రేపటి డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ పవర్ సెక్టర్ జాబ్స్ అండ్ ఆల్ గ్రూప్ 1, 2, 3 ఆల్ జాబ్స్, ఎనీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేరింగ్ ఫర్. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు దీని గురించి? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్స్ బీన్ 1.5 years. I completed BTech before 5 years. So I wanted to work in government sector. That's why I left from the private job and coming to this sector. So after all doing so many sacrifices, still you are not getting the job. So how would you like to expect? Last time I was attempted that power sector job, but I missed with 1-2 marks. Again I am preparing for the government is not giving notifications. I am waiting for. So that's what. So even after doing so many dharnas and all, if they still don't release the calendars, then what would be the next step? So that's what we are bothering about. So if the government is not giving notifications, not implementing government jobs, what we have to do? That's what the question mark. Because we left from the private jobs and my family, our families also like they are troubling much. Okay, that's what the issue. So we are requesting the government, and Rahul Gandhi sir also before elections came to the Ashok Nagar and he gave the promises about 2 lakhs jobs and the job calendar. So we are requesting Rahul Gandhi and government to implement the job calendar and give the specific dates of the notifications and examinations so that we can prepare well and we can do the better thing to the unemployed youth of Telangana. అన్న మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళండి. తొందర ముగించండి. మీరు జిల్లా చెప్పండి. సంగారెడ్డి నుంచి మిత్రుడు మాట్లాడడానికి వచ్చారు. 2 నిమిషాలన్నా సమయం లేదు. అందరి జిల్లాల నుంచి రావాలి. అన్ని జిల్లాల నుంచి ఎందుకు మాట్లాడిపిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, మీరు పంచాయతీ ఎన్నికలలో లిక్కర్ పంచి డబ్బులు పంచి ఓట్లేపించుకున్నట్టు నిరుద్యోగులు రాలేదు. ఇది చెప్పడానికి అందరితో మాట్లాడిస్తున్నాము. మాది పాల లాంటి స్వచ్ఛమైన ఉద్యమము, తల్లి పాల లాంటి స్వచ్ఛమైన ఉద్యమం. అలా చేసినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళను గెలిపించి మంత్రులుగా చేసినాము. ఇది తెలియడానికే ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులను మాట్లాడిస్తున్నాం. నా పేరు పవార్ దశరథ్. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను స్పోర్ట్స్ కోటా ఆస్పిరెంట్స్. మొత్తం స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఏం అన్యాయం జరుగుతుంది అది దాని విషయము విశ్లేషణగా అందరికీ అర్థమయ్యేటట్టు